అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ స్వాతి వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు వైజాగ్‌లో దొరికే బెస్ట్ హలీం ప్లేస్‌లో ఒక ప్లేస్‌ని మీకు చూపించబోతున్నానండి. అదే లజీజ్ పిస్తా హలీం పాయింట్. ఇక్కడ మనకి చికెన్ హలీం, మటన్ హలీం అలానే బిర్యానీస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయండి. రంజాన్ సీజన్‌లో హలీం స్పెషల్‌గా పెడతారు ఇక్కడ. హలీం చాలా బాగుందండి. మీరు హైదరాబాద్‌లో తిన్నట్లయితే ఎప్పుడైనా ఆ టేస్ట్ మాత్రం ఇక్కడ రాలేదు. హలీం మనకి ఎక్కడైనా ఒక బౌల్‌లో ఏసిస్తారు. ఇది మనకి ఈచ్ ప్లేట్ 180 పడిందండి. ఇది మటన్ హలీం. అలానే చికెన్ హలీం కూడా ఉంది. లోపల థీమ్ మొత్తం రంజాన్ స్పెషల్‌లో ఉందండి. చూడడానికి చాలా బాగుంది. ఇది వైజాగ్‌కి మెయిన్ సెంటర్ అండి. దీని పేరు జగదాంబ సెంటర్. ఇక్కడ మనకి కోర్ట్ అలాగే కలెక్టర్ ఆఫీస్ ఇవన్నీ దగ్గరగా ఉంటాయండి. అలా ఇక్కడ మనకి చాలానే షాపింగ్ మాల్స్ ఉంటాయండి. అలానే రోడ్ సైడ్ షాపింగ్ కూడా ఇక్కడ ఫేమస్. అలా నేను జగదాంబ మీద నుంచి బీచ్‌కి వెళ్ళామండి. బీచ్ వ్యూ చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మనం నోవాటల్ పక్క నుంచి వెళ్ళినట్లయితే కనుక ఫస్ట్ లెఫ్ట్ లో మనకి క్యాబ్రిటోజ్ బండి ఉంటుంది. క్యాబ్రిటోజ్ అరబిక్ రెస్టారెంట్. వైజాగ్ లో ది బెస్ట్ ప్లేస్ అండి మండి తినడానికి. చాలా బాగుంటుంది ఇక్కడ మండి. మీరు రెగ్యులర్ గా ఎప్పుడు బిర్యానీస్ స్పైసీగా తిన్నట్లయితే కనుక ఒక్కసారి ఈ మండిని ట్రై చేయండి. వైజాగ్ లో మండి నేను ట్రై చేసిన ప్లేసుల్లో ఇది బెస్ట్ మండి రెస్టారెంట్. మండి స్టైల్ అంటే కింద కూర్చుని తినాలండి. మనం సర్కిల్ షేప్ లో కూర్చున్నామని అంటే వాళ్ళ మధ్యలో టేబుల్ పెట్టి ఆ టేబుల్ మీద మన ఫుడ్ పెడతారు. మనం కూర్చుని తినేయడమే. ఒకవేళ మోకాళ్ళ నొప్పులు కింద కూర్చోలేమని అంటే గనక ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా ఉందండి. దాని మీద కూడా కూర్చుని మండిని ఎంజాయ్ చేయొచ్చు. మండి స్టైల్లో రెస్టారెంట్ లోపల చిన్న చీకటిగానే ఉంటుందండి. చిన్న చిన్న లైట్స్ ఉంటాయి. మీకు చూపిస్తున్నాను కదండి లంచ్ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారో. మధ్యలో మనకి వే ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ డైనింగ్ ఏరియా ఉంటుంది. మనకి కర్టన్స్ తో కవర్ చేస్తారండి. ఆ సిట్టింగ్ ఏరియా మొత్తం నీట్ గా మెయింటైన్ చేస్తారు. ఈ మెనూ కార్డ్ లో ప్రైజెస్ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. మేము తీసుకున్నది మటన్ మండి ఆఫ్. ఇక్కడ నేను మీకు ప్రైజెస్ తో కూడా చూపిస్తున్నానండి. మనకి వెరైటీ ఐటమ్స్ చాలానే ఉంటాయండి ఇక్కడ. ఇక్కడ మనకి వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకి నోవాటల్ ఎగ్దమ్ బ్యాక్ సైడ్ మనకి ఐనాక్స్ ఉంది కదండి. ఐనాక్స్ ఫ్రంట్ సైడ్ అనమాట ఈ క్యాబ్రిటోజ్ అరబిక్ రెస్టారెంట్. అలా మనం లంచ్ చేసేసి బీచ్ వ్యూని ఎంజాయ్ చేయడానికి బీచ్కి వెళ్దాం. ఈ వ్యూ పాయింట్ చాలా ఫేమస్ అండి. ఒకవైపు నోవాటల్ ఉంటుంది, ఒకవైపు తాజ్ హోటల్ ఉంటుంది. నోవాటల్, తాజ్ హోటల్ రెండు కూడా చాలా ఫేమస్ హోటల్స్. ఇక్కడున్న టెంపుల్ కాళీ టెంపుల్. నేను ఆల్రెడీ నాన్ వెజ్ తినేసాను కాబట్టి టెంపుల్లోకి వెళ్ళలేదండి. టెంపుల్ని మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. అలా మనం ముందుకు వెళ్ళి బీచ్కి వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ స్టాల్స్ ఉంటాయండి. అన్ని షెల్స్తో చేసిన మిర్రర్స్ ఉంటాయన్నమాట. అవన్నీ క్లియర్గా డీటెయిల్గా చూపించానండి. ఆ షెల్స్, మిర్రర్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షెల్ఫ్స్ చూసారండి ఎంత బాగున్నాయో. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మిర్రర్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు చూడగానే భలే అనిపించింది ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. అందుకోసమే దగ్గరికి వెళ్ళి మరీ చూపిస్తున్నాను మీకు. ఇది ఆర్కే బీచ్ అండి. ఆర్కే అంటే రామకృష్ణ బీచ్ అనమాట. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా లెంత్ ఉంటుందండి ఆర్కే బీచ్. అక్కడ మీకు కొండ కనిపిస్తుంది కదండి. ఆ కొండ పేరు డాల్ఫిన్ నర్స్. మేము వెళ్ళిన రోజు బీచ్ చాలా క్రౌడీగా ఉందండి. ప్లెయిన్‌గా తీయడానికి అస్సలు అవ్వలేదు. చాలా మంది క్రౌడ్ ఉన్నారు. అందుకోసమే పైనుంచి తీశాను. బీచ్ చాలా క్రౌడీగా ఉందండి. అందుకే మీకు బీచ్‌ని సరిగ్గా చూపించలేకపోయాను. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. హ్మ్. బీచ్‌లో ఆ రోజు ఒక ఆర్ట్ ఉందండి. అది కిడ్నీ డే స్పెషల్‌గా దాన్ని చేశారనమాట. అది కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.